మంచిర్యాల జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పని స్థలాల్లో కనీస సౌకర్యాలు అధికారులు కల్పించడం లేదు. పలు సమస్యల కారణంగా ఉపాధి పనులకు దూరమవుతున్నారు కూలీలు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. వేసవిలో వ్యవసాయ కూలీల వలసలను నివారించి వారికి స్థానికంగా 100 రోజుల ఉపాధి పని దినాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి తెచ్చింది. అధికారుల అలసత్వం, పని స్థానాల్లో కొరబడిన సౌకర్యాల కారణంగా ప్రతి ఏటా ఉపాధి హామీ పనులకు కూలీలు దూరమవుతున్నారు. వ్యవసాయ పనులు ముగిసిన అనంతరం జనవరి నుంచి వ్యవసాయ కూలీలకు అధికారులు ఉపాధి పనులు కల్పించారు. కానీ ప్రణాళికాబద్ధంగా చేయాల్సిన పనులు, సకాలంలో కూలీలకు అందని వేతనాలు, పనులలో తీసుకొచ్చిన కఠిన నిబంధనల నేపథ్యంలో ఉపాధి కూలీల ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని పని స్థానాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించి 2 వారాల్లో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోకుంటే ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారే అవకాశం ఉంది. మేము 4 వారాలు సార్ ఇక్కడ పనిచేస్తాం. 100 రోజులు పని చేస్తే ఇప్పుడు 4 వారాల పొద్దు నుంచి మాకు డబ్బులు వస్తలేవు. మాకు ఇక్కడ టెంట్లు కావాలి, మాకు నీళ్ళ సౌకర్యం కావాలి సార్. మేము 8:30 లోపు వస్తున్నాము. మేము ఇక్కడ పోటోలు దిగే వరకు 9 అవుతుంది సార్. మేము ట్రాక్టర్లు పట్టుకుని వస్తున్నాము, ఆటోలు పట్టుకుని వస్తున్నాము. మాకు బాగా దూరం ఉంది సార్ మా ఊరికి ఇక్కడికి. అయితే మాకు డబ్బులు పడతలేవు, మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్. కొంచెం మరి ఏమైనా డబ్బులు ట్రాక్టర్లే కానీ ఆటోలే కానీ ఎచ్చుతట్టుంటే గవర్నమెంట్లు ఇస్తే సాయం చేస్తే మా సరే. మరి కూలి చేసి బతిటోళ్ళం మేము. ఎన్ని రోజులు డబ్బులు పడాలంటే వారానికి ఒకసారి పడలేదు సార్. వారానికి పడకుంటే మాకు డాక్టర్ మహిళలతో మాకు బాగా ఇబ్బంది అవుతుంది కదా. మాకు అక్కడ కట్టలే కదా డబ్బులు. మాకు ఎన్ని ఉన్నాయి మా ఖర్చులు. అయ్యా మేము చేసినే కూలి పని. మరి కూలి పని చేయకుంటే మేము బతుకుడు ఎట్లా? మాకు డబ్బులు అయితే పడాలి కదా. వారానికి ఒకసారి పడకున్నా 10 ఏళ్ళకి ఒకసారి పడాలి కదా. 10 ఏళ్ళలో పడితే ఇప్పటికి 4 వారాలు వేసేస్తాను. ఉపాధి హామీ పనికి వస్తున్నాం మేము. ఇప్పటికి 4 వీక్స్ అవుతుంది. డబ్బులు అయితే పడట్లేదు. ఇంకా వేరే వర్క్కి వెళ్దామన్నా కూడా ఏం లేవు. పత్తులు గిత్తులు అవన్నీ అయిపోయినాయి. అంటే వీక్లీ కైవరాలు కొనుకొచ్చుకోవడానికి కూడా డబ్బులు ఇబ్బంది అవుతుంది. వీక్లీ పడతాయి అని చెప్పారు డబ్బులు. ఒక 1 వీక్ పడతాయి అని చెప్పారు అసలు. అయితే ఇక మరి పడట్లేదు, ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం మాకు డబ్బులు వచ్చేటట్టు ఎత్తే బాగుంటుంది. 15 రోజులకు ఒకసారి అయినా కానీ మాకు పేమెంట్ పడితే బాగుంటుంది అని అంటున్నాం. టెంట్ లేవు, వాటర్ లేవు. అన్ని వాటర్ మేమే తీసుకొచ్చుకుంటున్నాము. ఎండకైనా కానీ మేమే వర్క్ చేసుకుంటున్నాము. ఇక్కడ టెంట్ లేవు, వాటర్ లేవు. గతంలో ఉండే మేము ఫస్ట్ స్టార్టింగ్ మేము మేటుగా చేసినాము. అప్పుడు ఉండే టెంట్లు ఉండే, వాటర్ కూడా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏం లేవు. మంచిర్యాల జిల్లాలోని 306 గ్రామ పంచాయతీలలో 1.18 లక్షల జాబ్ కార్డులుండగా 2.28 లక్షల మంది ఉపాధి కూలీలున్నారు. కానీ ఏటా 76,000 జాబ్ కార్డులు కలిగి ఉన్న వారిలో నుంచి 1,77,000 మంది కూలీలు మాత్రమే ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వేసవి ఆరంభంలోనే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉపాధి పనులకు వెళ్లేందుకు కూలీలు భయపడుతున్నారు. గతంలో పని స్థలాల్లో కూలీలకు నీడ కోసం టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించేవారు. గత 5 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఈ సౌకర్యాలను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో ఉపాధి కూలీలు ఎండలోనే పనిచేసి వడదెబ్బ బారిన పడి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై కూలీలు ఆందోళన చేపట్టినా స్పందన లేకుండా పోయింది. ఉపాధి కూలీలకు రోజుకు సగటున 256 రూపాయలు చెల్లిస్తారు. కూలీల ఫేస్ రికగ్నైజేషన్ కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో కూలీలు 5 గంటలు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. చేసే పనికి ఇచ్చే కూలికి పొంతన లేకపోవడంతో కూలీలు పనులకు దూరమవుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయ పనులకు ప్రోత్సహిస్తూ సమీప గ్రామాల్లోనే పనులు కల్పించేలా చూడాలని కూలీలు కోరుతున్నారు. మేము 100 రోజుల పనికి ఇటు అడవిలో కత్తున్నాం. డిగ్రీ వరకు చదువుకున్నా నేను. ఖాళీ ఉండకుండా ఏం నోటిఫికేషన్లు ఏం లేకపోతే ఇటు 100 రోజుల పనికి వస్తున్నాం. నిత్యావసర సరుకులకో, మాకు రీఛార్జ్లకో, ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులకో, ఖర్చులకు మాకు అయితే అని చెప్పేసి మేము 100 రోజుల పనికి వస్తున్నాం. గత ఒక 5-4 వారాలు అవుతుంది. పని చేసినా కానీ డబ్బులు పడట్లేదు. మాకు చాలా ఇబ్బందిలో ఉన్నాం. డబ్బులు ఏం పడట్లేదు. గత ఒక 3-4 వారాల నుంచి వెళ్ళి ఒక 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నాం. కొందరు ట్రాక్టర్ మీద వస్తున్నారు. వాళ్ళు ట్రాక్టర్ మీద వచ్చిన వాళ్ళకి ఛార్జీలకు దీనికి వీటి కూడా రొటేషన్ అవుతలేవు. దయచేసి మాకు డబ్బులు పడాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇక్కడ మేము ఉపాధి పనికి వస్తున్నాము. వస్తే మనకు డబ్బులు 4 వారాల నుంచి ఇంకా డబ్బులు పడలేదు. పడకపోతే ఇక మనకు కూలీ చేస్తామంటే ఇక్కడ ఏం లేవు. వ్యవసాయ పనులకి ఇప్పుడు ఏం లేవు. ఎండాకాలం ఈ పని చేస్తే మనకు డబ్బులు ఇంకా పడతలేవు. పడకపోతే ఈ డబ్బులు మనకు ఎంత తొందరగా వస్తే అంత మనకు మంచిది. ట్రాక్టర్ కిరాయిలకు ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్ల మీద వస్తాను, ఆటోల మీద వస్తాను.
వచ్చేటోళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. వారం ఇట్లా పేమెంట్ వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. మనకు అసలు ఏమైనా ఉంటే ఉప్పు నూనె కొనుక్కొని తినటానికి పని మీద పడతాయి. రోజుకు 307 రూపాయలు అన్నారు. 307 అన్నారు కానీ ఇక ఎంత పడది అది ఇంకా తెలియలేదు మనకు. మాకు డబ్బులు కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక ఉపాధి పనులకు వెళితే కూలీలకు సకాలంలో వేతనాలు రావడం లేదు. దీంతో కూలీలు ఆర్థికంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. గడిచిన 40 రోజుల నుంచి ఇప్పటి వరకు వేతనాలు రాక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం పని దినాల్లో 15 రోజుల్లోగా కూలీలకు డబ్బులు చెల్లించాలి. కానీ 45 రోజులు గడిచినా వేతనాలు చెల్లించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక అవసరాలు, ఆసుపత్రులు, మందులకు ఉపయోగపడతాయనుకుంటే సకాలంలో కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు అప్పుల పాలవుతున్నారు. వెంటనే కూలీ డబ్బులు చెల్లించాలని, పని స్థానాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేస్తున్నారు.